దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్కతా వైద్యురాలి అత్యాచారం హత్య ఘటనపై ఆ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. వైద్యురాలి హత్య కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐకి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇక ఆధారాలు ట్యాంపరింగ్ జరిగే అవకాశం ఉందని పిటిషన్లు దాఖలు కావడంతో సిబిఐ వెంటనే కేసును టేక్ ఓవర్ చేయాలని కోల్కతా హైకోర్టు ఆదేశించింది. ఇక బుధవారం ఉదయం 10 గంటల్లోపు కేసు డాక్యుమెంట్లను సిబిఐకి అప్పగించాలంటూ పోలీసులను ఆదేశించింది. కోల్కతా ఆర్టికల్ మెడికల్ కళాశాలలో చెస్ట్ మెడిసిన్ లో పీజీ చేస్తున్న 31 ఏళ్ల వైద్యురాలిపై దారుణంగా అత్యాచారం హత్య జరిగింది. ఇక నైట్ డ్యూటీలో ఉన్న సమయంలో నిందితుడు వార్డ్ బాయ్ సంజయ్ రాయ్ ఆమెపై పనిగట్టుకొని తెలుస్తోంది. ఈ ఘటన జరిగి 5 రోజులు గడిచినా కూడా ఇప్పటి వరకు ముఖ్యమైన నిర్ధారణలు లేవని, అందువల్ల సాక్ష్యాలు ధ్వంసం చేసి అన్ని అవకాశాలు ఉన్నాయని కోర్టు వెల్లడించింది. తక్షణమే ఈ కేసును సిబిఐకి బదిలీ చేయటం సముచితమని కోర్టు పేర్కొంది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్కతా వైద్యురాలి అత్యాచారం హత్య ఘటనపై ఆ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. వైద్యురాలి హత్య కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐకి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఆధారాలు ట్యాంపరింగ్ జరిగే అవకాశం ఉందని పిటిషన్లు దాఖలు కావడంతో సిబిఐ వెంటనే కేసును టేక్ ఓవర్ చేయాలని కోల్కతా హైకోర్టు ఆదేశించింది. ఇక బుధవారం ఉదయం 10 గంటలలోపు కేసు డాక్యుమెంట్లను సిబిఐకి అప్పగించాలంటూ పోలీసులను ఆదేశించింది. ఇక కోల్కతా ఆర్టికల్ మెడికల్ కళాశాలలో చెస్ట్ మెడిసిన్ లో పీజీ చేస్తున్న 31 ఏళ్ల వైద్యురాలిపై దారుణంగా అత్యాచారం హత్య జరిగింది. ఇక నైట్ డ్యూటీలో ఉన్న సమయంలో నిందితుడు వార్డ్ బాయ్ సంజయ్ రాయ్ ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. ఇక ఘటన జరిగి 5 రోజులు గడిచినా కూడా ఇప్పటి వరకు ముఖ్యమైన నిర్ధారణలు లేవని, అందువల్ల సాక్ష్యాలు ధ్వంసం చేసే అన్ని అవకాశాలు ఉన్నాయని కోర్టు వెల్లడించింది. తక్షణమే ఈ కేసును సిబిఐకి బదిలీ చేయడం సముచితమని కోర్టు పేర్కొంది. కలకత్తాలో జూనియర్ వైద్యురాలిపై